మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆత్మీయంగా అభివృద్ధి పొందించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సహజంగా లోకంలో మనం గమనిస్తూ వస్తే, ఇందాక నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను, కష్టం లేని వాళ్ళు ఎంతమంది అని, బాధలు లేని వాళ్ళు ఎంతమంది అని, ఇబ్బందులు లేని వాళ్ళు ఎంతమంది అని, ఇక్కట్లు లేని వాళ్ళు ఎంతమంది అని. ఎంతమంది చేయెత్తారు? అప్పుడు అందరూ 2 చేతులు ఎత్తారు కదా, ఎత్తారా? ఎవరు ఎత్తలా. ఎందుకంటే అందరి జీవితాల్లో, అందరి కళ్ళ బయట కన్నీళ్ళే ఉన్నాయి, అందరి జీవితాల్లో దుఃఖదశే ఉంది, అందరి అనుభవాలు దిగజారిపోతున్న అనుభవాలే ఉన్నాయి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ రోజున నా దేవుడు ఆయన సన్నిధిలో ఉంటున్న సంతోషము చేత మన హృదయాన్ని నింపునుగాక. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, బాధలు చాలామందికి వస్తాయి, కష్టాలు చాలామందికి కలుగుతాయి, కన్నీడలో చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇబ్బందులు పాలై నష్టపోతూ కష్టపడుతూ చాలా విధాలుగా కృంగిపోతున్న అనుభవాలు చాలామందికి ఉంటూ వస్తాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, దైవ కృప మన పక్షాన ఉన్నది అని మనం మాట్లాడుకుంటూ వస్తే, దైవ కృప మన పక్షాన ఉన్నదని మనం ఎట్లా గుర్తుపడతామంటే, దేవుని శక్తి చేత మనం నింపబడుతున్నాం, నడిపించబడుతున్నాం అని ఎట్లా గుర్తుపడతామంటే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, శ్రమలో కృంగిపోయేవాడు క్రైస్తవుడు కాదు, శ్రమలో సంతోషించేవాడు క్రైస్తవుడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. శ్రమలో సంతోషించేవాడే క్రైస్తవుడు. నీకు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, ఆ వాటిని చూసుకుంటే కృంగిపోయే అనుభవం కనపడుతుంది. నీకు ఉద్యోగం లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ధన సంపాదన సమృద్ధిగా లేదు, ఆ సందర్భంలో మనం వాటిని చూసుకుంటే అబ్బా చేతిలో డబ్బులు లేకపోయినాయి అని ఇదే కృంగుబాటు కనపడుతుంది. అయితే నిజంగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు శ్రమల్లో అపరిమితంగా సంతోషం, అత్యధికమైన సంతోషం, నూతనమైన సంతోషం, ప్రశస్తమైన సంతోషం, శ్రేష్టమైన సంతోషంతో నింపబడి అతను ఎప్పుడూ సంతోషిస్తూనే ఉంటాడట. అది ఎవరికి సాధ్యం అంటే కేవలం క్రైస్తవునికే సాధ్యం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను మీకు. ఒక రోజున స్టెఫెను అనే ఒక వ్యక్తిని, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ మాట రాసుకుంటే తర్వాత చదువుకోండి. స్టెఫెన్ అనే వ్యక్తిని రాళ్లతో కొడి చంపుతున్నారు. ఓ పక్కన పెద్ద గుంపు జనాంగం ఉంది, ఒక పక్కన రాజుగారు, దాని వాళ్ళ అనుచరులు, దాంతోపాటు ఆ రాజ్య పరిపాలన చేసే వాళ్ళందరూ ఉన్నారు. స్టెఫెన్ను అనేక మనుషులు రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎందుకు రాళ్లతో కొట్టి చంపుతున్నారంటే, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకోమంటారు. ఈయన ఒప్పుకునేవాడు కాదు. యేసు ప్రభువే దేవుడు అంటాడు. యేసు ప్రభు అద్భుతాలు చేయడం ఒప్పుకో, లేదండి ఆయన నమ్మిన వారి పక్షాన ఏ కార్యం ఆయన చేస్తాడంటాడు ఈయన. యేసు ప్రభు నిజమైన దేవుడు కాదని చెప్పు, లేదండి యేసు ప్రభు నిశ్చయముగా నిజమైన దేవుడు. ఈయన చెప్తూ ఉంటే రాళ్లతో కొట్టి చంపుతున్నారు. రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే రాళ్ళు దెబ్బలు తగులుతాయమ్మా, తగలవా? చెప్పాలి. ఇంతలా రాళ్ళు తీసుకొని పటాపటామని వేస్తూ ఉంటే ఒకటి తల మీద తగిలితే ఈలోపే అది తలలో చూసుకున్నామని అనుకునే లోపే పొట్ట మీద ఒకటి తగులుతుంది, ఇక్కడ చూసుకునేసరికి కాళ్ళ మీద ఒకటి తగులుతుంది, అట్లా చూసుకుని మళ్ళీ తల మీద ఒకటి తగులుతుంది. ఇట్లా విసిరేస్తూ ఉన్నారు రాళ్ళు. ఏంటండి స్టెఫెను చేసిన పాపం ఏంటి అని అడిగితే, ఆయన చేసిన పాపమే లేదండి, పాపులుగా ఉన్నవారిని పరిశుద్ధుని వద్దకు రమ్మన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధుడైన యేసు ప్రభు వద్దకు రమ్మంటుంటే అది కొరడం వల్ల. ఈ రోజున బైబిల్ అంటే అనేకులను పడదెందుకు? యేసు ప్రభు అంటే అనేకులు యేసు ప్రభు దగ్గర రాందెందుకు? ఎందుకంటే కారణం ఒకటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే నిష్టగా ఉండాలా,
యేసు ప్రభు దగ్గరికి వస్తే బూతులు మాట్లాడకూడదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే దొంగతనాలు చేయకూడదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే తాగకూడదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే అల్లరి చిల్లరగా మాట్లాడకూడదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే భక్తిగా ఉండాలా. యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా. యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా బతకాలి కనుక, ఒరే బాబు యేసు ప్రభు దగ్గర మనవాడ బతుకుతావు. అట్లా మనకి సినిమాలు కావాలా, షికార్లు కావాలా, సరదాలు కావాలా, క్విక్గా మాట్లాడే మాటలు కావాలా. పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు బాగుపడుతుంటే మనం ఓర్చుకోలేం కదా. యేసు ప్రభు దగ్గరికి ఎక్కడ వెళ్తారో బాబు అని చెప్పుకొని చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను యేసు ప్రభు గుణగణాల గురించి. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు లేని ఏకైక దైవ నరుడు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. గట్టిగా 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 జీసస్ జీసస్ జీసస్. భూలోకంలో ఎవరికి లేని పరిశుద్ధత, దైవ నరుడు పొందలేని పరిశుద్ధత. ఎవరు పరిశుద్ధంగా ఉన్నాము అని చెప్పుకున్న చాలామంది పొందలేని అనుభవం యేసుక్రీస్తు మాత్రమే వచ్చి భూలోకానికి వచ్చి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బతకాలి, ఈ విధంగా మన జీవితం ఉండాలి, ఈ విధంగా మనం నడిపించబడాలి, ఈ విధంగా బతికితే మేలు అని చెప్పి భూమి మీద చెప్పిన ఏకైక దైవనుడు యేసుక్రీస్తు మాత్రమే. మనల్ని కూడా ఆ విధంగా బతకమంటే మనకు కుదరట్లా. కుదురుతుందా? మనకు కుదురుతుందా? చాలామంది దీన్ని కుదరక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు తన జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దైవకృప చొప్పున నడిపించబడ్డం చాలామందికి అరుదుగా 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 ప్రాప్తిస్తూ ఉంది. అనుకుంటారు పైకి చెప్పడానికి నేను మాత్రం భక్తుండండి అని చెప్పుకుంటారు. నిజానికి భక్తి లోపలుందా? నిజానికి భక్తి లోపలుందా? భక్తి లోపల లేకపోగా బయటికి ఏదో భక్తి ఉన్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు చాలామంది, భక్తి కలిగి నడిపించబడుతున్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు చాలామంది. మనం ఆలోచించుకుంటూ వస్తే దైవిక సంబంధమైన లక్షణాలు కలిగి ఎవరైతే నడిపించుకుంటూ వస్తారో తన జీవితాన్ని దేవుని వైపు మరల్చుకుంటూ రావాలని ఆశపడతారో వారు దైవిక సంబంధంగా నడిపించబడడానికి స్థిరమైన దేవుని కృపను బట్టి నడిపించబడి ఒక విలువైన జీవితాన్ని చేస్తారు. ఆ విలువైన జీవితాన్ని చేయాలి అనేది దేవుని ఆలోచన. భక్తి కలిగిన వాళ్ళు, దేవుని కృప చేత నడిపించబడిన వాళ్ళు, దైవ కృప చొప్పున నడిపించబడుతూ కొనసాగించబడేవాళ్ళు, చాలా విషయాల్లో కృంగిపోతున్న అనుభవం కలిగిన వాళ్ళు, చేద్దాములే అనుకుని కూడా సరిగా ఉన్నాము లేవు అని ఆలోచించకుండా ఇష్ట ప్రకారం నడిపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పొచ్చే ఒక మాట ఏంటంటే నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న స్థితి, నీకున్న వ్యతిరేకత, నీకున్న వ్యర్థమైన పరిస్థితి ఇవన్నీ నీ నుంచి తొలగిపోవాలంటే ఈ రోజున ప్రభువు చెప్పే మాటను వినాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక మాట చదువుకుందాం బైబిల్లో నుంచి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వాక్యం. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా హల్లెలూయా. నీ భారాన్ని యెహోవా మీద మోపితే ఆయన నిన్ను ఆదుకున్నాడు. తర్వాత మాట, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వస్తే దైవిక సంబంధమైన కృప చొప్పున నడిపించబడే చాలామంది ఆశీర్వాదం అనుకుంటూ పోతారు. ఉదాహరణకి ఇక్కడ మీలో చాలామంది రోగాలతో ప్రభు సంధికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. రోగాలతో ప్రభు సంధికి వస్తే ఎందుకు వచ్చినట్లు లెక్క? మన ఇన్నర్ ఫీలింగ్. కొంతమందికి రోగాలతో ప్రభు సంధికి వస్తే దేవుడు నన్ను స్వస్థపరచాలి అని కొంతమంది వస్తారు. కొంతమంది నేను రోగంతో ఉన్నా పర్లేదండి, నేను ప్రభువును ఆరాధించాలి అని వస్తారు. ఈ 2 విషయాలు మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే మొదటి వారు
దేవుని సందుకు వచ్చినా రాపోయినా పెద్ద ఇదే అయితే ఏం లేదు. రెండో వారు ఖచ్చితంగా అది రోగంలో ఉండని, బాధలో ఉండని, ఇబ్బందిలో ఉండని, నిట్టూర్పులో ఉండని, అది దేంట్లో ఉండని, ఖచ్చితంగా వాడు దేవుని సందుకు వచ్చి తీరుతారు. ఇద్దరులో ఎవరు గొప్ప? రోగంతో బాగుపడాలని దేవుని సందుకు వచ్చిన వాళ్ళు గొప్ప, లేదంటే నేను రోగంతో ఉన్నాను పర్లేదండి కానీ నేను దేవుని సందుకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అనేవాళ్ళు గొప్ప? చెప్పాలి గట్టిగా చెప్పాలి. దేవుని ఆరాధించేవాళ్ళు గొప్ప, లేదంటే రోగం తగ్గడానికి దేవుని సందుకు వచ్చిన వాళ్ళు గొప్ప? రోగంగా ఉన్నా దేవుని సందుకు వచ్చి దేవుని ఆరాధించాలని ఆశతో వచ్చిన వాళ్ళు గొప్ప, అవును కదా? మరి ఇప్పుడు మనం ఏ జాబితా కిందకు వస్తాం? అసలు కొంచెం చిన్న రోగం వస్తే మన చర్చికి కూడా రామే. అప్పుడప్పుడు చిన్న బాధ కలిగితే మన చర్చికి కూడా పాలు పంపులు పొందమే. అబ్బా కుదరలేదండి, ఈరోజు ఈ వారం కుదరలేదన్నా, ఇది చెప్తాం కదా మనం ఎక్కువ. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మనము భారాన్ని కలిగి ఉన్నాం, ఒక భారాన్ని కలిగి ఉన్నాం. అయితే ఈ భారాన్ని ఎవరి మీద మోపాలి? ఎవరి మీద మోపాలి? యెహోవా మీ మీద మోపితే ఏమవుతుంది? ఒక మాటలో చెప్పాలంటే నీ భారం యెహోవా మీద మోపు, నీ భారాన్ని ఆయన మోస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, నీ భారం, నీకు ఒక భారం ఉంది. ఏంటి భారం?
సహజంగా ఎక్కువ శాతం మనం నడిపించబడే భారం అప్పుల భారం. భూలోకంలో ఎక్కువ మంది నడిపించబడే భారం అప్పుల భారం, నిందల భారం, మనం కోరుకున్నది మనకు జరగకపోవడం. ఈ విషయాల్లో మనం కృంగిపోతూ వస్తాం, దిగజారిపోతూ వస్తాం, భారాన్ని మోస్తూ వస్తాం. త్రాగుబోతు భర్తలైతే, తిరుగుబోతు భర్తలైతే, వ్యర్థంగా దైవ సంబంధమైన ఆలోచనలు చేయలేని భర్తలైతే, లేదా భార్యలైతే, నీ మాట వినని పిల్లలైతే, ఇదొక రకమైన భారం. ఈ భారం కలిగి నడిపించబడుతూ చాలామంది ఈ రోజున భూలోకంలో ఉన్నారు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, అదేంటంటే నీ భారం అనేది తీసివేయబడే రోజు ఒకటి వచ్చింది. కూడా చప్పట్లు గట్టిగా. భారాన్ని తీసివేసే రోజు ఒకటి వచ్చింది. అదే ఈ శుభరోజు, అదే ఈ పరిశుద్ధ రోజు. ప్రభు నీతో చెప్తున్నాడు, నీకున్న భారాన్ని నీవు నా పైన మోపగలిగితే, నీకున్న వేదనను నువ్వు నాకు అప్పచెప్పగలిగితే, నీకున్న రోదనను నీవు నాకు అప్పచెప్పగలిగితే, నీకున్న వ్యధ, నీకున్న కన్నీళ్ళు, నీకున్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా నాకు అప్పచెప్పగలిగితే నేనేం చేస్తానో తెలుసా? నీ భారాన్ని నా వీపు వెనకబడేసుకొని, నీ భారాన్ని నేమైనక నా వెనకబడేసుకుంటా. ఆటోమేటిక్గా నీ భారం నుంచి నీకు రిలీఫ్ వచ్చేస్తుంది, నీకు ఇబ్బంది నుంచి విడుదల వచ్చేస్తుంది. విడుదల వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే నిన్ను ఆదరిస్తూ వస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం. నిన్ను ఆదరించాలంటే నా వల్ల అవుతుంది అంటాడు ప్రభు. నీ భారం అంతా తొలగిపోయే రోజు నీవు నమ్మితే ఈరోజే. మా అమ్మోళ్ళకి ఎంత విశ్వాసం, ఒక్కళ్ళు కూడా ఆమెను చెప్పుకోలే. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ వ్యసనాలు నీ నుంచి దూరం అయిపోవాలి అని ప్రభువు కోరుకున్నాడు. ఏ వ్యసనాలండి? ఎక్కువ శాతం ఏ వ్యసనాలు ఉంటాయి? అసలు భారాలు ఎందుకు వస్తాయి అంటే, ఒకటే, మితిమీరింది ఏదైనా భారమే. నీకు ఇంకా అర్థం అవ్వాలంటే క్షుణ్ణంగా చెప్తాను. నీకు శాలరీ 10,000, నువ్వు 10,000లో 5,000 ఖర్చు పెట్టుకుని 5,000 దాచుకుంటే బాగుంటుంది. వచ్చిన 10,000లో 10,000 ఖర్చు పెట్టి పైగా ఎక్స్ట్రా 2,000 3,000 ఖర్చు పెడితే ఏమవుతుంది? అందుకనే స్త్రీని, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టును అని చెప్పాడు. మూఢురాలైన స్త్రీ తన చేతులతో తానే ఇంటిని ఓడబెరికి మంటేస్తుందంట. కారణం ఏంటి? ఆమెకున్నదేంటి, ఆమెకు లేనిదేంటి? ఇంటిని కట్టుకోవాలి అంటే, ఇంటిని సరి చేసుకోవాలి అంటే ఈవిడికి కావాల్సింది జ్ఞానం. జ్ఞానం లేకుండా ఇల్లు కట్టబడదు, కుటుంబం కట్టబడదు. కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటే కారణం ఈ ఇల్లాలలో జ్ఞానం లేదని అర్థం. నీ భర్త నీకు తీసుకొచ్చి ఒక 10,000 నేను నమ్మి నీ చేతిలో పెట్టినప్పుడు దాంట్లో 5,000 ఖర్చు అయ్యేట్టుగా నువ్వు చూడగలగాలి. అట్లీస్ట్ 7,000 లోపల ఖర్చు అయ్యేట్టు చూడగలగాలి. మిగిలింది ప్రశాంతంగా ఒక దగ్గర దాయాలి. తీసుకెళ్ళి ఎక్కడో దాయటం కాదు, ఎక్కడ మా అమ్మోళ్ళ దగ్గర దాస్తాము, ఇంకో దగ్గర దాస్తాము అని చెప్పి భర్త దగ్గర దొంగతనంగా తీసుకెళ్ళి దాయడం కాదు. నువ్వు దాచేది ఎక్కడే ఉండాలి? నీ ఇంటి కోసమై ఉండాలి, నీ ఇంటి బాగోగులు కోరుకునే ఉండాలి, నీ పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి అయి ఉండాలి. అంతేగాని నీ బాగోగులు, కొంతమంది అక్కోళ్ళు భర్త జేబులో డబ్బులు కాజేసి ఇంటికి పంపిస్తారు. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలో వస్తే అక్కడి నుంచి చీరలు కొనుక్కొని తెస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. నీ భర్త సంపాదన నీ తల్లిదండ్రులకి ఇవ్వడం తప్పు అంటలేదు, నేను తప్పని నేను అనడం లేదు. కానీ భర్తకు తెలిసినట్లుగా, ఒకవేళ మీ అమ్మకో మీ నాన్నకో ఏమైనా కష్టం వచ్చిందా, అక్క నువ్వు మీ భర్తను తీసుకొని పో, ఒక 5,000 తీసుకో, భర్తకు తెలిసి మీ భర్తకి ఏదో చేతులు పెట్టి తీసుకెళ్ళి, అప్పుడు ఎట్టుంటుంది? వాళ్ళు అంటారు, అయ్యో నా కూతురే పిసినారిది, కానీ పిసినారి సంఘానికి అధ్యక్షురాలు నా కూతురే, కానీ నా అల్లుడు చాలా మంచోడమ్మా అనుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే మంచి అల్లుడికి మేము ఇచ్చామని వాళ్ళు తృప్తిగా బతుకుతారు. అట్ట కాకుండా నువ్వు పంపించి దొంగతనం చేసి నువ్వు పంపించిన వాళ్ళకి క్షేమం ఉండదు. మా కూతురు పంపించింది కానీ ఎట్నే పోయినాయి, పోతా పోతా ఉన్నా దారిలో పడిపోయినాయి, ఎక్కడో ఎత్తుకుంటే ఆడుంది.
కాబట్టి గుర్తుపెట్టుకో, నీ భారము, కుటుంబ భారము నీ దగ్గర నుంచి తొలగిపోవాలి అంటే మొట్టమొదట నీకొచ్చే ఆదాయంలో సగము లేదా 75% మాత్రమే ఖర్చు పెట్టి మిగిలింది కొంత పక్కన దాచేటట్లుగా నువ్వు ఉండాలి. ఇది డబ్బుల విషయంలో. మాటలు కూడా పొదుపుగా ఉండాలి. మాటలు కూడా పొదుపుగా ఉండాలి. ఎవరో ఇంటి వెనకాల ఏరమ్మా, ఇంటి ముందు పేరమ్మా ఏదో చెప్పింది నీకు, చెబితే ఏం చేయాలి? పక్కింటి వాళ్ళ గురించి చెప్పింది, అమ్మే నిజమేనమ్మే, మొన్న ఒక రోజు నేను కూడా చూశాను అని వాయిస్ బెంటి బేసు వాయిస్తో మాట్లాడకూడదు. వాళ్ళకి చెప్పారు సరే, వాళ్ళ తలకాయలో గుజ్జులేదు చెప్పారు, అప్పుడు నువ్వేమనాలా? సరేలెక్క పోని, వాళ్ళతో మనకెందుకక్క, మన కుటుంబం మనకుంది, మనకు బాగుందక్క, మనం చూసుకుందాం అక్క. అబ్బే ఆ మాట పొరపాటున రాదు. ఒకవేళ నీ కుటుంబం పైనే ఇదే మాట వేరే వాళ్ళు చెప్పుకుంటే నీ పరిస్థితి ఏంది? నీ పక్కన నీ ఎదురుగా పక్కింటాం గురించి మాట్లాడిన ఒక అక్క నువ్వు పోయిన తర్వాత నీ గురించి మాట్లాడదా? మరి మాట్లాడదని తెలిసి కూడా మనకు ఆలోచన లేకుండా, 2 అక్షరాలు సిగ్గు అనేది లేకుండా, బుద్ధి అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకొని సాయంత్రం వచ్చేసరికి భర్త ఆటో తోలుకోను, భర్త రోడ్లో కష్టపడు, లేదా ఆ పొలం పని చేసుకోను, లేదా బేల్దారి పని చేసుకోను, అవసరమైతే ఫుల్గా డబ్బులు సంపాదించకపోయినా ఫుల్గా దాగా వస్తారు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వస్తుంది, ఏందమ్మే ఇట్టన్నావంట అని ఇంకొక ఆమె వస్తుంది. వస్తే నీ పరిస్థితి ఏంది? మత్తులో ఉన్నది కాస్త, మత్తు లేనప్పుడు నువ్వు చేసిన పనులు గుర్తుపెట్టుకొని కాస్త ఎరగదేస్తాడు భర్త గారు. ఎందుకమ్మా ఈ తెప్పలు అవసరమా? అప్పులు పోయి తెప్పలు తెచ్చుకునే కంటే ప్రశాంతంగా మన గూట్లో మనం ఉంటే బాగుంటుందా? కాబట్టి ఆలోచించండి, ఎందుకు ఒక మనిషికి భారం కలుగుతుంది? అసలు ఎందుకు ఒక మనిషికి భారం వస్తుందంటే మెయిన్ ఈ రోజున ఎక్కువ మంది, దాదాపుగా 95% కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న భారం డబ్బుల భారం కాదా? అన్నో నెల వచ్చేసరికి నేను 25,000 కట్టాలంటుంది ఒక అక్క. ఆమెకి గుడిస, తాటాకులు చేసిన గుడిస. అమ్మా నువ్వు 25,000 కడతానా, 25,000 కడతానా? అమ్మో, నెల కాదు 2 నెలలు తిరిగి చూసినా నాకు అంత రాదు కదమ్మా. 2 నెలలు తిరిగి చూసినా నాకు అంత ఆదాయం రాదే. మరి ఎట్ట చేస్తానమ్మా ఏంటంటే ఏదో ఒకట కొడుకు ఎత్తమో కొద్దిగా కూతురు ఎత్తమో కొద్దిగా మొత్తానికి నేను పనికి వెళ్ళి మొత్తానికి తీసుకుని మొత్తం అట్లా 25,000 ఎందుకైందమ్మా అప్పు? ఎందుకైందంటే అన్నా, నా కొడుకు పెళ్లి చేశా. ఎంత ఖర్చు అయిందమ్మా? 25 లక్షలు. గుడిసెలో ఉండి నువ్వు 25 లక్షలు పెళ్లి చేశా. నిజమేనయ్యా, నాకు నమ్ముద్ది అట్లా నీ మాటలు, ఊరకు డూప్లికేట్ మాటలు చెబుతున్నావు నువ్వు. నాకు నమ్ముద్ది అట్లంటే పక్కింటి వాళ్ళని పిలిచి అడగమంది. నేను ఎందుకు పిలిచి అడగడం అని చెప్పి ఈలోపు ఆమె వచ్చింది పెద్దని చెప్పుకుందామని. ఆమెను అడిగితే మామూలుగా చేయలేదండి, ఈ కాలనీలో నోటి మీద వేసుకున్నానంట అందరూ. ఏమ్మా అన్నం పెట్టలేదా? అన్నం తింటే కొడతానని చెప్పావు అందుకే నోటి మీద వేసుకున్నారా అని అడిగితే ఆమంటది, లేదండి మా ప్లేట్లో, మా భోజనం ప్లేట్లో 45 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆడేవాడు అన్నాడంట వెనకటికి, అప్పు చేసే నిప్పులు అని తాగాలని. అర్థమైందమ్మా మీకు? అప్పు చేసైనా నిప్పులాంటి సారా తాగాలన్నాడంట అడవుడు ముందుడికి. ఎట్నే నీకు ఇల్లు సరి లేదు, నీకు ఎందుకమ్మా 45 రకాల ఐటమ్స్ ఎందుకమ్మా? లేదండి ఈ కాలనీలో ఈ ఊరిలో ఎవరు పెట్టకూడదు నేను పెట్టినట్టు. తిన్నారు 4 రోజులు ఉందా కడుపులో? 4 రోజులు ఉందా? పోనీ 10 రోజులు చెప్పుకున్నారు నీ పేరు, తర్వాత పెళ్ళి వస్తే అయిపోయా. ఆపు. ఈ రోజున కొడుకు కొద్దిగా, కూతురు కొద్దిగా, వాళ్ళాయన కొద్దిగా, ఆమె కొద్దిగా 25,000 అంటే చిన్న విషయం అమ్మా? చిన్న విషయమా? ప్రతి నెల కట్టాలా, కట్టకపోతే వడ్డీ, మళ్ళీ వడ్డీ. ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి ఒకసారి. ఈ మాటలన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మితిమీరిన పోకడ బావద్దు. తల్లి ఈ రోజున చికెన్ బిర్యానీ వంట తిన్నాం, రేపొద్దున పచ్చడి మెతుకులే, రేపొద్దున చికెన్ బిర్యానీ తినాలంటే ఖర్చు అవుదా? అవుద్దా? నిజానికి రోజు చికెన్ బిర్యానీ తినవాడు ఎక్కువ కాలం బతకడు.
పెందలాడిపోతాడు. నిజమే నేను చెప్పేది. పచ్చడి మెతుకులు తిన్నవాళ్ళు, ఎండలో కష్టపడిన వాళ్ళు, ఆ పొలం పనులు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. నిజానికి అఫీషియల్గా తిరిగిన వాళ్ళు ఏంది కష్టపడకుండా ఇష్టం వచ్చిన చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు. ఎందుకంటే కష్టపడి 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 ఉంటే అది ఎక్కువ కాలం ఉంటుంది. మోసం చేసినా తక్కువ కాలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా. మనకు భారం ఎందుకు పడుతుందమ్మా? అప్పుల బాధ ఎందుకు అవుతుంది అంటే, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ కారణం చేత మనకు అప్పుల బాధ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, నీ భారాన్ని ఒక ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు నువ్వు అప్పచెప్పుకోగలవా? నీ భారాన్ని నువ్వు అప్పచెప్పుకోగలిగితే ఆ భారం కనుక ప్రభు చిత్తమైంది, ప్రభు చిత్త ప్రకారంగా, యేసయ్యా నా భారం నువ్వు మొయ్యి, ఇదిగో తండ్రి ఈ మితిమీరిన భారం పెట్టుకున్నానయ్యా, నేను తప్పు తెలుసో తెలుగు చేశాను, నన్ను క్షమించండి అని ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, ఒకవేళ నీ భారం అంతటిని ఆయన ఎత్తుకోగలిగితే నువ్వెంత సులువుగా నడవగలవు, ఎంత శుభ్రంగా నడవగలవు. ఇప్పుడు నేను పాడాను కదా పాట, ఈ పాట రాసింది ఎవరు? రాజబాబు గారు, గండిగుంట కె రాజబాబు గారు అని. ఆయనకి ఎప్పుడు వచ్చింది తెలుసు ఈ థాటు, ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది తెలుసు? ఎట్లా చెప్పని పాట. ఆయన మంచి సావుకుడు, ఒకప్పుడు కాస్త మంచి డ్రింకరు. ఆ తర్వాత దేవుడిని తెలుసుకొని ప్రభు దర్శనంతో దేవుని దగ్గరికి వచ్చేసాడు, అన్నీ వదిలిపెట్టి. కీబోర్డు, తబలా, ఫ్యాడ్, ఆ సౌండ్ బాక్సులు, ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మోసుకుంటూ వస్తూ ఉన్నారంట. వాళ్ళంత దూరం నాకు ఊరు సువార్తకు పోతా ఉన్నారు ప్రార్థన పెట్టడానికి. వాళ్ళంత దూరం అది చిన్న బాక్సులు, అప్పుడు పెద్ద పెద్ద విభత్సమైన బాక్సులు ఏమి లేవు, చిన్న బాక్సులే. అయితే వాళ్ళు వస్తా ఈ పాస్టర్ గారు ముందు పోతా ఉన్నాడంట, సంచి తెలుసుకొని బైబిల్ బ్యాగు. వాళ్ళు వస్తా అల్లాడు ఒకటి ఆగిపోయాడు, అక్కడ ఒక ఆగిపోయాడు, అల్లాడు ఒకటి ఆగిపోయాడు. ఎందుకు? ఆ బరువు మొయ్యలేక, ఆ బరువుకి తగిలిసుకొని నడవలేక ఆగిపోయారు, అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. ఈయనుండి, హలో ఓ కీబోర్డ్ బ్రదరు, ఏంటి అక్కడ ఆగిపోయావేంటి అన్నా? 5 నిమిషాలు అన్నా, 5 నిమిషాలను వచ్చేస్తున్నా. పాస్టర్ గారి చేతులు కూడా ఏదో ఉందంట. ఇదిగో నేను కూడా మాత్రమే కదా, నీకు అలవాటు అయిపోయిందండి, మీకు అలవాటు అయింది, మాకు అలవాటు కావద్దు. సరే అక్కడ తబలవాడు అక్కడ ఉన్నాడు, ఓ తబలవాడా ఏంది అక్కడ ఆగిపోయావు తండ్రి అన్న. 5 నిమిషాలు వెళ్ళిపోదామన్నా. ఆ పక్కన కూర్చొని బండ మీద వాళ్ళు వచ్చే గ్యాప్లో రాశాడంట ఈ పాట. ఏం పాట? నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిదను కాసిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, ఆ యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంతో భారమైనా, ఎంత దూరమైనా. అట్లా రాశారంట ఆ పాట. నా ప్రియమైన దేవుని పిల్లరా, నీ భారం ప్రభు వద్దకు నువ్వు తిప్పితే, ప్రభు వద్ద నువ్వు మోపితే, ప్రభువుకు నువ్వు అప్పచెప్పేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒకే ఒక అతను నేను ఈరోజు మీకు పరిచయం చేస్తా. ఒకే ఒక అతను, ఒకే ఒక పర్సన్, ఒకే ఒక మాట ఈరోజు నేను మీకు పరిచయం చేస్తా. తీయండి ఆదికాండం 28వ అధ్యాయం. తీసిపెట్టుకోండి, నేను రెఫరెన్స్ మళ్ళీ చెప్తా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ తల్లిదండ్రులకు 2 పిల్లలు. పెద్దవాడు యోసేపు, చిన్నవాడు యాకోబు. అయితే ఏశావు అనేవాడు పెద్దోడు, జ్యేష్ఠత్వం అతనికి వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత
జ్యేష్ఠత్వాన్ని ఇతను సొంతం చేసుకొని, తండ్రి దగ్గర దీవెని ఇతను సొంతం చేసుకొని మీకు ఇవన్నీ చరిత్ర మొత్తం తెలుసు కాబట్టి పెద్దగా చెప్పడం లేదు. సొంతం చేసుకొని ఆ విషయం వాళ్ళ అన్నకి, వాళ్ళ నాన్నగారికి తెలిసేసరికి అన్న చంపుతారనే భయంతో ఒక వ్యక్తి పారిపోతూ ఉన్నాడు అడవుల్లో పడి. అతని పేరు యాకోబు. ఏం పేరమ్మా? చెప్పండి గట్టిగా, ఏం పేరు? యాకోబు అనే వ్యక్తి అన్న చంపుతాడేమో అనే భయానికి పారిపోతూ ఉన్నాడు. ఎందుకు భయం? ఎందుకంటే మనోడు చేసే పని అది అటువంటిది. ఏం పని చేశాడంటే, అన్నకు రావాల్సిన దీవెన తమ్ముడు కొట్టేశాడు, మోసం చేసి తండ్రి దగ్గర. దీవెన అనేది ఒక్కసారే ఇవ్వాలి, దీవెన అనేది ఒక్కసారే ఇవ్వాలి, 2 సార్లు ఇవ్వడానికి కుదరదు. కాబట్టి పెద్దవాడికి దీవెన రావాలి, జ్యేష్ఠుడికి దీవెన రావాలి. కాబట్టి ఆ పెద్దవాడైన ఏశావుకి రావాల్సిన దీవెన యాకోబు కొట్టేసి పరిగెత్తుకొని పారిపోతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే బేర్షెబా నుంచి. అక్కడ 10వ వాక్యం నుంచి చదవండి. బేర్షెబా నుండి హారాను వైపుకు వెళుతూ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, తప్పు చేశాడు యాకోబు. కానీ చావు భయంతో నన్ను మన్న చంపేస్తాడు అనే ఆలోచనతో పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడా? అడవిలో, చీకట్లో పరిగెడుతున్న. బాగా పొద్దుపోయింది, చీకటి పడిపోతే అక్కడే ఆగిపోయి అక్కడ ఒక రాయి తీసుకొని తల కింద పడుకొని నిద్రపోయాడు. ఇప్పుడు తన ఆలోచనలు, తన తలలో ఉన్న ఆలోచనలు ఏమేమి ఉన్నాయి? ఒకటి, తన తమ్ముడైన యాకోబు అన్న దగ్గర కొట్టేసిన జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం అంటే తెలుసుగా మీకు? దానివల్ల లాభం ఏంటి చెప్పానా? 1-2 సార్లు చెప్పే, మళ్ళీ చెప్తున్నా వినండి. తండ్రికి 2 కొడుకులైతే ఆస్తిని 3 భాగాలు చేస్తారు. ఆస్తిని ఎన్ని భాగాలు చేయాలి? ఎంతమంది కొడుకులైతే? 2 కొడుకులైతే 3 భాగాలు చేయాలి. మొదటి భాగం పెద్దోడికి, 2వ భాగం చిన్నోడికి, 3వ భాగం తండ్రిది. ఓకే. అయితే తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆ భాగం ఎవరికి చెందుద్ది? అందే, దాన్నే జ్యేష్ఠత్వం అంటారు. అది ఆ జ్యేష్ఠత్వం కావాలని యాకోబు ఏం చేశాడు తెలుసా? అన్నని వెనక్కలాగి, కవలలో కడుపులో పుట్టారు వాళ్ళ అమ్మకి. ఏసేవు యాకోబు కవలలు. అన్న కాలు పెట్టిన, నువ్వు రారా బయటికి, పనికి మళ్ళాడా, నేను పోతా ముందు బయటకు అన్నాడంట. ఎప్పుడు? పిండంగా పూర్తయ్యి బయటకు వచ్చే ముందు. కాలు పడుకొని లాగుతున్నాడు. వాళ్ళ అన్న కాలు పడుకొని, నువ్వు రారా వెనక్కి, నేను ముందు పోతా అంటే దీని అర్థమేంటో చెప్పనా? నేను ఉంటే ప్రథమ స్థానములో ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ఒకసారి. నేనుంటే తలగా ఉండాలి, నేనుంటే గొప్పవాడిగా ఉండాలి, నేనుంటే ఫస్ట్ క్లాస్లో ఉండాలి. యాకోబు ఆలోచన చూడండి. వాళ్ళ అన్న కడుపులోంచి బయటకు వచ్చి కాన్పు చేయబోయేటప్పుడు, ఆ డెలివరీ అవుతున్నప్పుడు వాళ్ళు లాగుతుంటారు కదా, లాగుతారు. నువ్వు రాబెట్టి పనికి మాలాడు ముందు పోతావు అని చెప్పి కాలు పడుకొని లాగుతాడు వెనక్కి. వీళ్ళు ముందుకులాగా, ఆయన వెనకలాగా. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేశానంటే, యాకోబు అనగా జీవము గల దేవుని బిడ్డ. యాకోబు అంటే మోసగాడని అర్థం చెప్తారు, కానీ కొద్ది రోజుల తర్వాత యాకోబు చరిత్ర తిరిగిపోయింది, అట్లా మారిపోయింది మొత్తం. చదువుకుంటున్న నీ పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలతో నువ్వు ఒక మాట చెప్పాలి. ఏమన్నా తెలుసా? నీ స్కూల్లో నీది ఎన్నో ర్యాంకు? ఒక్కో నీది ఎన్నో ర్యాంకు? స్కూల్లో ఎన్నో ర్యాంకు? మొన్న ఒక దగ్గరికి పోతే వాళ్ళ కొడుకు చదువుతున్నాడు, అరే నీది ఎన్నో ర్యాంక్ రా స్కూల్ అంటే, నాది 7th ర్యాంక్ అంకుల్. ఒరే పెంకులు పగిలిపోయే మాట చెప్పారు. 7th ర్యాంక్ ఏందిరా దేవుని పెట్టబోయండి. పాస్టర్ గారు కొడుకోడు.
ఓ మాట గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా ఉన్న మనం మన పిల్లలు ఎట్లా ఉండాలో తెలుసా? 7వ ర్యాంకులోనో 10వ ర్యాంకులోనో 8వ ర్యాంకులో కదా ఉండాల్సింది. నీ క్లాసులో, మీ పిల్లలు చదువుతున్న క్లాసులో నీ పిల్లలు మొదటి స్థానంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉంటే ప్రథమంగా ఉండాలి. లేదంటే చదువు అవసరం లేదు, బరిగొడ్లకు పంపి ప్రశాంతంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, చేసే పని నిక్కచ్చిగా చేయాలి, చేసే పని పట్టుదలతో చేయాలి, చేసే పని చేసి తీరాలి, అంతవరకే. మాకు అప్పుడప్పుడు కొన్ని ఛాలెంజ్లు ఎదురవుతుంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఉదయం ఓ రా నువ్వు అంటుంటుంది. నాకు రా అంటే భలే కోపం. సరే, నా వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నా పిల్లలు, నాన్నలు, నాకు సంబంధించిన వాళ్ళు, నా విశ్వాసులు అయితే అంటే నేను పడతా. కానీ అదెవరు అది నన్ను రా అంటానికి? అదెవరు? చైతాన్యుడు ఎవరు? మన బానిస సాతానుడు ఎవరు? యేసుక్రీస్తు తన తలను శిలువలో అనగదొక్కాడు, మనకు బానిసలుగా చేశాడు దేవుడు. ఈరోజు ఏం జరిగింది? వాడు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాడు. పొనుకుంటే గత 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 తొక్కిన గుండెల్లో గుద్దినట్టు ఉందంట. ఎందుకు? వాడికి స్థానం ఉంది అక్కడ, వాడు వాడుకున్నాడు అంతే. నేను తీసుకొని పోతా అంటుంటే ఒకటి మేము ఒకటే, అమ్మ నా వల్ల అయితే ఏం కాదు, ఏసునామం మా దగ్గర ఉంది, ఏసునామం మా ఇంకా అంతమంది మా దగ్గర ఏమి లే. ఆస్తిపాస్తులు అంటావా? బతికేది అద్దె కొంపలో, చర్చి కూడా అద్దెదే. ఏంది ఆ బైక్ అంటావా? సెకండ్ హ్యాండ్ ఏదో దేవుని పిల్లలు ఇచ్చారు. ఇంకేముంది మా దగ్గర? ఈ కుట్టించుకున్న బట్టలు తప్పితే. అవునా? ఇవి కూడా మా ఆయన గ్యారంటీ లేదు. ఎవరైనా సేవకులు వచ్చారని వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. ఎక్కువ కాలం మొత్తం ఎక్కువసారి మేము బట్టలు వాడం. కొంతకాలం వాడుకున్న దేవుని కృప, దేవుని పిల్లలు ఇంకేమైనా ఇస్తే సేవకులను వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఆ బట్టలనే ఈ బట్టలైనా. కానీ నిజంగా తెలుసుకున్నవాడు సేవకులు వేసుకున్న బట్టలను వేసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకో చెప్పనా? అలనాడు ఏలియా ప్రవక్త దగ్గర నుంచి పడిన దుప్పట్లో ఏముంది? దేవుని శక్తి దాగి ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలీషా పెద్ద ప్రార్థనాపరుడు, ఇంకో దేవుని దగ్గరికి వరాలు పొందినోడు కాదు. దుప్పటి తీసుకుని వేసాడట. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పాడు ఒకటే మాట. ఏం జరిగింది? గలగల గలగల పారుతున్న యోర్దాను 2 చీలిపోయింది. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. నీ భారం యేసయ్య యొద్ద నువ్వు మోపాలి. నీ భారం దేవునికి నువ్వు అంకితం చేయాలి. ఇదిగో ఈ అబ్బాయి, ఎవరి అబ్బాయి? యాకోబు ఏ విషయంలో పటిష్టంగా ఉండేవాడు, గట్టిగా ఉండేవాడు, నిశ్చల స్థితిలో ఉండేవాడు. నేనే మొదట ఉండాలి. మన అక్కయ్యలను గదిలేద్దాం కాసేపు. ఏమ్మా బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నానన్నా. బాగా చదువుతున్నాను సార్ అంటారు. బాగానే. ఆడకి పోయి చూస్తే ఆ మార్కులు చూస్తే ఏడిపోతుంది. ఏందమ్మా, 100లో ఉండే సున్నాల కంటే నీ మార్కుల్లో ఉండే సున్నాలు ఎక్కువ ఉన్నాయి కదమ్మా. వాడు కూడా మన పెట్టాడంట ఒక మాస్టర్ గారు. అరే నాకు ఎన్ని మార్కులు వచ్చి సార్ అని అడిగాడు ఒకటో తరగతి పిల్లోడు. అరే నీకు దాన్ని ఏమంటారు, బండి 0 వచ్చిందిరా అన్నాడంట. వీడికి అర్థం కాల. బండి అన్నాడుగా ముందు, 0 తర్వాత బండి 0, నాకు బండి 0 అని ఎదుర్కొంటూ వచ్చాడు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడంట. వాళ్ళ పటామని ఒకటి తీసింది. ఏందమ్మా నాకు బండి వస్తే ఏందో ఆ బండి అంటున్నాడు, లేస్తే 0 మర్చిపోయాడు. నాకు బండి వస్తే ఏందమ్మా? అరే బండి 0 అంటే పెద్ద 0 అనరా, బండిలో బట్టి అంత పెద్ద 0 అనరా, ఎంత పెద్ద 0 నీకు వచ్చింది, నీకు మార్కులు రాలేదు. అవునా, నాకు బండి అనేసరికి బండి వచ్చిందామో, రేపు బాగా ఇష్టపడిన చాకులు పంచి రోజు ఇస్తారేమో అనుకున్నాడు అంట వాడు. సరిపోయిందా? అట్లనే మా అక్కయ్యని గదిలిస్తే, ఏమ్మా ఎన్ని మార్కులకమ్మా? 100 మార్కులకి సార్. ఎన్ని వచ్చినాయి అమ్మా? వచ్చినాయి సార్ 25. పాస్ ఆపేయాలమ్మా? పాసా సార్? ఎట్ట పాస్ అమ్మా? ఎట్ట కూడా అడుక్కొని ఒక 10 మార్కులు వేసుకుంటా సార్, ఏం చేస్తాం? ఈ స్థితిలో ఉన్నామంటే గుర్తుపెట్టుకుని మా తల్లులారా, చదువులో ఇది. అమ్మలారా, అక్కలారా, అబ్బాయిలు మన ఊర్లో ప్రత్యేకంగా నేను అన్న మాట ఏంటంటే, కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ పేరు రాసుకొని దౌర్భాగ్య స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారంట.
6వ తరగతి 7వ తరగతి చదువుతా వాళ్ళ పేరు కూడా రాని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి. అట్లా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి చదువు ఎట్లా ఉండాలి? చక్కగా చదవాలి, మంచిగా చదవాలి. మంచిగా చదువుకుంటే ఏం జరుగుద్దంటే తర్వాత ఒక స్థానంలో మనం ఉంటాం. ముందుకి ఒక మాట అన్నాడు నాతో, అరే దేంట్లో అవుతాను నేను, గవర్నమెంట్ వెహికల్లో వస్తున్నాను అన్నాడు. ఏందిరా గవర్నమెంట్ వెహికల్ ఏందిరా అది అన్న, ఏంటంటే ఆర్టీసీ బస్ అన్నా. ఒరి నీ పనికి మానోడా, ఏంద్రా ఆర్టీసీ బస్సు అంటే, ఆర్టీసీ బస్సుని ప్రభుత్వంలో కలిపేశారు కదా అందుకని గవర్నమెంట్ బస్సు అన్నా. ఏమమ్మా ఈ మాటలు చెప్పమని చెబుతారు. అట్లనే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ పోస్టులు మన ఇంటికి స్వాధీనమగునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఖచ్చితంగా మన పిల్లలందరూ ఒక మంచి పొజిషన్లో ప్రభువు తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మన పిల్లలు తెలుసుకోలేదేమో, ఇకనైనా తెలుసుకోవాలి. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు ఇక మంచిగా చదువుకోవాలి. యాకోబు ముందు రావడానికి ఒప్పుకోవాలా, ఏసేపు ముందు రావడానికి ఒప్పుకోవాలా. నేను చేస్తూ రావాలరా, నాకు రావాల్సింది, నువ్వేంద్రా అని. మనోళ్ళు నీకెన్ని వచ్చినాయేమే, నీకెన్ని వచ్చినాయేమే అని బాగా మాట్లాడుకొని సరేలే నీకన్నా 2-3 తక్కువ నాకు అంతేగా. కానీ ఏమకెన్ని వచ్చినాయి తెలుసా? 2-3 ఎక్కువైన ఆమెకు వచ్చింది 6. ఆమె కాంప్రమైజ్ అయిపోద్ది. ఏమకు వచ్చింది 9, 100 మార్కులకి. ఈ చదువు భారం అయిపోయింది ఈరోజు పిల్లలందరికీ. చదువుకోగాకండ్రా, శుభ్రంగా కొంపలమ్మడి తిరగండి, రోడ్లమ్మడి తిరగండ్రా అంటే అబ్బా బ్రహ్మాండం తిరుగుతారు. ఆ రోడ్లు ఊడ్చే ప్యాంట్లు వేసుకొని పోతా ఉంటే దుమ్మంతా దాన్ని ఉండి పోతూ ఉంటుంది. ఇంకా మున్సిపాలిటీలో పనే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించుకోండి, నీ భారం ఏంటి? ఒకవేళ చదువుకునే పిల్లలరా నీకు ఈ సబ్జెక్ట్ భారం అయింది అనుకుంటావా, ఈరోజు ప్రార్థన చేసుకో. దేవా, నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా భారం అయిపోయింది, నాకు మ్యాథ్స్ చాలా భారం అయిపోయింది, నేను ఏ సబ్జెక్ట్ ఏం చదవలేకపోతున్నాను, గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఇది చాలా భారమైందని చెప్తావా? అది ప్రభువుకి చెప్పు. నీ భారమైన సబ్జెక్టు అదే నీకు తక్కువ భారం అవుతుంది, బాగా సులువైపోద్ది, దాంట్లో నీకు ఎక్కువ మార్కులు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ భారం నీ దగ్గర నుంచి తొలగిపోవాలంటే అది యేసయ్య మీద నువ్వు మోపాలి. యాకోబు తన జీవితంలో చిన్నప్పటి నుంచి కొన్ని భారాలు తన మనసులో ఉన్నాయి. ఏం భారం ఇది? ఏంటంటే మొట్టమొదటిది అన్నను మోసం చేశా, జ్యేష్ఠత్వం తెచ్చుకొని. జ్యేష్ఠత్వం ఎట్లా వచ్చిందమ్మా యాకోబుకి? ఒక రోజున, నా ఆలోచన అనుకోండి, ఒక రోజున వాళ్ళ అమ్మగారు పడుకొని ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. లేపాడు, అమ్మా అన్నమయ్యమ్మా లేపాడు. ఒరే నాకే జ్వరం వచ్చి గడగడ చేతులు కాళ్ళు ఉడుకుతున్నాయిరా, నాకు తెలియదు, నేను ఉండలేనురా ఇప్పుడు, నీ ఇష్టం అంటే. సరే అమ్మ నేను ఉండమంటావా? సరే ఉండరా మరి. అప్పుడు ఆయన దొరికినాయి ఏంటి? చిక్కుడుకాయలు దొరికితే మొత్తాన్ని కూర చేశాడు. గుమ్మగుమ్మలాడే కూర. రోజు వండమంటే ఎవరికైనా భారమే, కానీ ఒక్కరోజు వండి అబ్బా నేను వండే చూడు ఎంత టేస్ట్గా ఉందో చూడు అంటుంటారు కొంతమంది. అట్టే మనోడు కూడా, ఈ యాకోబు కూడా సప వండేసి అమ్మ దగ్గర, అమ్మ ఇగో ప్లేట్లు అన్నం కదా, చపాతీ. ఆ రోజున చపాతీ టైపు అనుకోండి, మొత్తం గోధుమలు అయ్యాయి కాబట్టి సరే ఆ టైపు తీసుకుని ఏదో మొత్తం ఆహార పద్ధతి వచ్చి ఇచ్చాడు. అరే భలే ఉందరా, ఒరే భలే చేసేవురా అందాలమ్మ. భలే చేసిన మమ్మీ. మరి ఏందనుకున్నా నీకు చిన్న కొడుకు అంటే ఉండదా పిల్లలకి? మరి ఏందనుకున్నా, నేనంటే ఏందనుకున్నా అంటుంటారా? నీ కొడుకులే ఎవరో కాదు, కూతురు కూడా అంటుంటారులే. అయితే అని ఉండొచ్చు. వెంటనే సడ్డి దగ్గర కూర్చున్నాడు వీడు, ఎవరు? యాకోబు బాబు సడ్డి దగ్గర కూర్చొని, ఆ కుండల దగ్గర కూర్చొని ఈలోపు అలసిపోయి వచ్చాడు. వాళ్ళన్నా, ఒరే యాకోబా, అమ్మండ్లా అన్నం కూర నేనే వండే కావాలి అమ్మని అడుక్కోపో. అమ్మ ఏందమ్మా ఇడు? ఒరే నేను వండలేదురా, నా వల్ల కాదురా, నన్ను వదిలేరు బాబు అని అమ్మ.
వాళ్ళ నాన్నగారు, నానా మరి నన్ను మౌనంగా ఉంటావా చెప్పి నువ్వు ఏందిడో. ఒరే నాకు సరి కళ్ళు కనపడవరు, నీకు వందనాలు పెడతారు సార్, నన్ను వదిలేరా అన్నాడు నాన్న. ఇక చివరికి ఎవరికైతే ఏడు కొండల దగ్గర రెండు పట్టుకొని కూర్చున్నాడు. ఏం కావాలరా నీకు ఇప్పుడు, నీకేం కావాలరా? ఒరే అన్నం పెట్టరా, చచ్చిపోతాను ఆకలికే, నీ జ్యేష్ఠత్వం నాకు. ఎప్పుడు మాట మీది? కడుపులో ఉన్నప్పుడు ప్లాన్ వేసుకున్నాడు యాకోబు బాబు. ఎప్పుడు నెరవేరింది అది? బయటకు వచ్చి ఊహ తెలిసి పెద్దోడయ్యి అది లైట్గా మిసాల గడ్డలు వచ్చి అన్నం కూర ఉండే జ్ఞానం వచ్చి అమ్మ బాధలో ఉన్నప్పుడు లేకపోతే మనం కూడా వండి పెట్టవచ్చు అనే జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు నెరవేర్తానికి వచ్చింది. అప్పుడు వరకు మర్చిపోవాలా? ఏం మర్చిపోలేదు? ఇతని ఎయిమ్, ఇతని డ్రీమ్ మర్చిపోవాలా? యాకోబు అంటాడు, జ్యేష్ఠత్వం ఇచ్చాయి, జ్యేష్ఠత్వం ఇచ్చానంటేనే అన్నం పెడతా. ఒరే నీకు ఇది ఎంతవరకు న్యాయం రా? న్యాయం కుదరదు గురువు. ఎడా జ్యేష్ఠత్వం ఇస్తావా ఇవా? అన్నం కావాలా వద్దా? చచ్చిపోయేటట్టున్నారా, పెట్టురా, సరే జ్యేష్ఠత్వం తీసుకోపో. అట్లా చంపాయి అంటే ఏ విధము చేతనైనా కానీ ఆయన ఆలోచన ఏంది? యాకోబు ఆలోచన ఏంది? ఏ విధము చేతనైనా నేను కోరుకున్నది, నేను సంపాదించాలనుకున్నది, నా ఆలోచన ఉన్నది నాకు దక్కి తేరాలంతే. సరే జ్యేష్ఠత్వం వచ్చేసింది. ఇదొక లోపల ఆలోచన. జ్యేష్ఠత్వం తీసుకున్నాను, వీడు ఎప్పుడు చంపుతాడు నన్ను, ఇదొక ఆలోచన యాకోబు లోపల ఉన్న ఆలోచనలు. రెండోది తండ్రిని మోసం చేశాడు, ఇదొక ఆలోచన. తల్లి ఇష్టమైనడు పంపించింది, ఇదొక ఆలోచన. ఇంకా తర్వాత అన్నను మోసం చేశాడు, ఇది వాడు వచ్చి మనం ఖచ్చితంగా చంపుతాడు ఈసారి, పోయినసారి అట్ట బతికిపోయా, ఈసారి ఖచ్చితంగా చంపుతాడు, నన్ను మోసం చేశాడు. తండ్రి దగ్గర దీవెని తీసుకుందామని చెప్పి వెళ్ళి నేను వేసుకొని దీవెలు మొత్తం తీసుకొని వచ్చేసా, ఇది లైఫ్ టైంది ఇది, కాబట్టి ఖచ్చితంగా వాడు నన్ను చంపుతాడు అని చెప్పి లోపల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ అడవి చూస్తానా బీభత్సంగా ఉంది, ఇది బీభత్సంగా ఉంది అడవి, ఇది పైన చూస్తానా చీకటి, ఏం చేయాలి నా పరిస్థితి? మొత్తం లోపల తిరుగుతూ ఉంటే ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకొని అలా పడుకున్నాడు. అనగా తలలో ఉన్న భారాన్ని బండ అనగా యేసుక్రీస్తు ప్రభుకు సూచన, యేసుక్రీస్తు పైన ఆనిచ్చాడు. చప్పుడు వాడు ఒకసారి గట్టిగా. తన భారం అంతటినీ కూడా ఏ బండకు సూచన అయినా యేసుక్రీస్తు పైన ఆనిచి పడుకున్నాడు. అర్థమైంది ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను ఇది? బండ అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం ఉంటుంది, అందరూ ఆత్మ సంబంధమైన ఆ బండలో నీళ్లు త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ బండ ఎవరు? ఈ బండ పేరు క్రీస్తు. ఈ క్రీస్తు పైన ఏం చేశాడు ఈయన? తల ఆనించుకొని తల వాల్చుకొని పడుకొని నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు జరిగిన ఆశ్చర్యం ఏంటంటే, అన్నను మోసం చేసిన యాకోబునకు, తండ్రిని మోసం చేసిన యాకోబునకు, వెళ్ళే స్థానం ఏందో తెలియకుండా ఉన్న యాకోబునకు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని యాకోబునకు, బేర్షెబా నుంచి బయలుదేరి వస్తూ ఉన్న యాకోబునకు ఇప్పుడు ఒకటి తారసపడింది. అదేంటంటే యేసయ్య ముఖ దర్శనం. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా, గట్టిగా గట్టిగా గట్టిగా. యేసయ్య ముఖ దర్శనం తారసపడింది. కారణం ఏంటంటే తలలో ఉన్న భారమంతా తీసుకెళ్ళి ఒక్కసారిగా బండ మీద వాల్చి నిద్రపోతా ఉంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఒక పెద్ద నిచ్చెన, ఓ పక్కన దేవుని దూతలు ఎక్కుతూ ఉన్నారు, ఓ పక్కన దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పై భాగాన ఎప్పుడు అతను చూడని గొప్ప తేజోమనమైన ఒక వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఆ తర్వాత మీరు చాలా విషయాల కింద చదువుకుంటే 13వ వాక్యం నుంచి చదవండి కొన్ని మాటలు త్వరగా. దేవుడికి మాట వాగ్దానం చేస్తున్నాడా? నీ సంతానము ఇసుక రేణువుల వలె అగును,
తూర్పు తట్టును ఆ, ఆ, వ్యాపించెదవు. ఆ, 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 ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నా ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. ఈయన మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడ దొరికింది. ఏం ప్రశ్న అంటే, నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? సుమారు 70 సంవత్సరాలని చెప్తారు. సుమారు 71 సంవత్సరం అని చెప్తారు ఆ దర్శనం వచ్చేసరికి పండితులు. అయితే ఈ 71 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ వయసు వచ్చేసరికి యాకోబుకు ఒక స్థలం సొంతది లేదు. అమ్మ వినండి ఈ మాటలు జాగ్రత్తగా. ఒక ఇల్లు సొంతది లేదు. సొంతగా పెళ్లి చేసుకోలేదు. సొంతగా పిల్లలు ఎవరు లేరు. పెళ్లి చేసుకొని పెళ్ళాడి నుంచి వస్తారంటారేమో, కానీ లెక్క చెప్తున్నాను. సొంతగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. సొంతగా ఏమీ లేవు. ఒకటే ఆలోచన, దేవా నా పరిస్థితి ఏంటయ్యా? నాకు ఆస్తిపాస్తులు లేవు, ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారంలో ఎదుగుదల లేదు, ఒక అన్ని విషయాల్లో మంచితనం లేదు, నన్ను ఆదరించేవాళ్ళు ఎవరు లేరు, నేను అందరికీ శత్రువుని అయిపోయా, నా ఇంటి వాళ్ళు నాకు ఇష్ట ప్రకారంగా బతికేవాళ్ళు ఎవరు లేరు, నేను వాళ్ళకి ఇష్ట ప్రకారంగా చూసి బతుకుదాం అనుకుంటే వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటారో లేదో నాకు నమ్మకం లేదు, నా పరిస్థితి సరిగా లేదు, నేనేంటో నాకే అర్థం కావడం లేదు, నాకు నిలబడదామన్నా తిందామన్నా తిండి లేదు, చోటు నీడ లేదు, నాకు ఏమీ లేదు ప్రభువా అని మనసులో ఆలోచించుకుంటూ, నేను ఎక్కడికి పోతానో నాకు తెలియదు, ఆ ఊరు కొత్తది, నేను ఎందుకు ఇది పని చేసానో నాకు తెలియదు, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకుంటూ ఇవన్నీ ఆలోచనతో కూడిన తల దేవుని పైన అనగా బండ పైన ఎప్పుడైతే ఆని చెట్ల పడుకొని నిద్రపోయాడో వీటన్నిటికీ ఒక సమాధానం వచ్చింది దేవుని దగ్గర నుంచి. మరొకసారి చదువుతాలి 13వ వాక్యం. అన్నిటికీ సమాధానం వచ్చింది చూడనా. యెహోవా దేనికి పైగా? ఆ నిచ్చెనకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని. అమ్మ ఒకటి, ఆయన సొంత ఇల్లు లేదనుకున్నాడా? ఇల్లు దొరికిందా? సొంత స్థలం దొరికిందా? తర్వాత రా. నాకెవరు లేరండి, నా వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, నా సంతానం ఎవరు లేరు, నాకంటూ ఎవరు లేరు అనుకున్నాడా? దొరికిందా సమాధానం? ఇసుక రేణువులలో విస్తరించబడతారు. తర్వాత అదిగో చూడండి, నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. అంటే నువ్వు అనేక ప్రాంతాలకు నీ సంతానం విస్తరిస్తారు. ఆ తర్వాత నా వల్ల ఎవరికి లాభం అయ్యా అనుకున్నాడు. నా వల్ల ఎవరికి లాభం అనుకుంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నీ వల్ల దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, యెహోవా పైన ఆనుకుంటే ఎంత లాభం ఉంటుందో ఆలోచించండి ఒకసారి. దేవుని పైన ఆనుకుంటే, దేవుని పైన ఆనుకొని ఆధారపడితే, దేవుని కృప చేత నింపబడితే, నిలవబెట్టబడితే ఇవన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి. దేవుని పైన ఆధారపడ్డాడు యాకోబు. అప్పుడు వరకు ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. అందరికి శత్రువులు ఎక్కువ ఉన్నారు. చివరికి ఏం జరిగింది? జరిగింది ఏంటంటే ఒకే ఒకటి, దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యుత్తరం వచ్చి యాకోబుకు సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబునకు సమాధానం దొరికింది. అయితే యాకోబు ముందు జీవితం ఒకసారి చూసుకుందాం. యాకోబు అల్లరి చిల్లరగా తిరిగేవాడా? ముందు ఎక్కడ రాయబడలే ఆ మాట. యాకోబు లవ్వులు చేసుకుంటా, కొవ్వు పట్టిన పనులు చేసుకుంటూ తిరిగేవాడా? ముందు ఎక్కడ రాయబడలే ఆ మాట. యాకోబు ఇష్ట ప్రకారం తన జీవితాన్ని చేసేవాడు, అవలంబించేవాడా? ఆ మాటలు ఎక్కడ రాయబడలా. అయితే ఏదో తండ్రిని అన్నని మోసం చేసినట్లే ఉంది, కానీ తల్లికి దగ్గరుండి సేవలు చేసేవాడు, తల్లి మాట వినేవాడు, తల్లి చెప్పినట్టు చేసేవాడు. అందుకనే కొడుకు అంటే తల్లికి ఎక్కువ ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలు, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటూ వస్తే అన్ని ఆలోచనల లోపల ఉన్నాయి.
అన్ని ఆలోచనలు లోపల ఉన్నాయి. లోపల ఉన్న ఈ అన్ని ఆలోచనలు ఒక్కసారి చేత్తో పట్టుకొని ఏం చేయాలో అర్థం కావడంలా ఎక్కడో నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అని చెప్పి ఉటావుటిన బయలుదేరి వెళ్ళిపోతున్న తెలియని ప్రాంతానికి వెళుతూ ఉండగా ప్రభువు పైన ఆధారపడ్డాడు. జరిగింది ఏంటంటే ప్రభువు పైన ఆధారపడ్డాడు. అక్కడ పడుకొని నిద్రపోతా ఉన్నాడు. దేవుడు యాకోబుతో మాట్లాడడం అదే మొదటిసారి. ఎందుకు ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియమైన వారలారా? దైవ చిత్తానుసారంగా నువ్వు నడిపించబడడం, దైవ కృప చొప్పున నువ్వు నిలబెట్టబడ్డం, దేవుని చిత్తమని నువ్వు భావిస్తే, దేవుడిని ఇదే కోరుకున్నా నువ్వు భావిస్తే, ఒక్కసారి నీ భారాన్ని ప్రభు వద్ద మోపు. నీ భారాన్ని ప్రభువుకి అప్పచెప్పిన తర్వాత దేవుని కార్యం చూడు. యాకోబుతో ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే వెళ్ళిపోయాడు మావింటికి. తన ఆలోచన ప్రకారం కొలువు చేశాడు కొంతకాలం. అంటే కష్టపడే మనస్తత్వం కలిగిన వాడని కొలువు చేశాడు. కొలువు అయిపోయింది. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. అంతా అయిపోయింది. మామ దగ్గర ఆస్తి పంపకాలు చేసుకున్నాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు చివరి ఘట్టంలో యాకోబు ఒక భయంకరమైన ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ పోరాటం అంటే, దేవుని దూత వచ్చాడు. పట్టుకొని గట్టిగా ఉడుంపంటారు కదా, పట్టుకొని నీవు నన్ను దీవిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నాకు దీవెన ఇస్తే కానీ నేను పోనివ్వను. ఒరే బాబు, నీకు దండం పెడతా, నన్ను బానీరా, పొద్దున తెల్లారుతుంది, నన్ను బానీరా బాబు, నేను అక్కడ లెక్క చెప్పుకోవాలని బానీరు. లేదండి, నీవు నన్ను దీవిస్తావా దీవించవా? నీవు దీవిస్తే నేను బానిస్తా, అంతే. మగసిరి గల పోరాటం. ఇట్లాంటి పోరాటం కాదు. ఎట్లా వచ్చింది ఇదంటే, మొట్టమొదటి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తన భారాన్ని దేవుని మీద మోపేశాడు. దానికి ప్రత్యుత్తరంగా ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు. ఎంతో లాభాన్ని అపేక్షించాడు. ఎంతో లాభాన్ని సంపాదించుకున్నాడు. చాలా చేశాడు. చివరికి దేవుని దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఉన్నా వ్యర్థమేనండి. ఇవన్నీ ఉన్న భూలోకంలో విడిచిపెట్టిపోతాయి. దేవా, నీ దీవెన నాకు కావాలి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. అప్పటికి యాకోబుకు గొర్రెల మందలు లేవా? ఉన్నాయా లేవా? ఆ పెనుగులాడే టయానికి తీయండి ఒకసారి. ఎందుకు మీరు చదువుతురుగా? ఎక్కడ పెనుగులాడింది? అక్కడ 32వ అధ్యాయంలో పెనుగులాడాడు. అప్పుడు మామ దగ్గర నుంచి వచ్చేసాడు రాలేదా? మామ దగ్గర నుంచి వచ్చేసాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా? అప్పుడు చెప్పాలి గట్టిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఆస్తిపాస్తులు లేవా? భార్యలు లేరా? పిల్లలు లేరా? దాసదాసీలు లేరా? పనోళ్ళు లేరా? దాంతోపాటు మన పొట్టేళ్ళు, మేకలు ఇవన్నీ లేవా? అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు యాకోబు దూతనేమని అడుగుతున్నారు? ఎక్కడుందన్నమాట? 32వ అధ్యాయం. నీవు నన్ను దీవిస్తేనే కానీ, 26వ వాక్యం చదువుదాం. నన్ను పోనిమ్మనగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. ఏమండి, నాకు అర్థం కాని మాట ఒకటి అడుగుతాను మిమ్మల్ని, నాకు సమాధానం చెప్పండి. ఈయనకి ఆశీర్వాదం, ఆస్తిపాస్తులు లేవా? ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయి కదా. మరేది మళ్ళీ ఆశీర్వదించమంటున్నాడు? ఏంటో చెప్పనా? మనం అదే అనుకుంటాం. నన్ను ఆశీర్వదించండి. దాని అర్థం ఏంటంటే, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మనం ఆ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అయితే మనకు తెలిసిన ఆశీర్వాదం చెప్పనా? మనం కార్లు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద పెద్ద పొలాలు కొనుక్కోవాలి, స్థలాలు మొత్తం మాయే అవ్వాలి,
ఎన్ని స్థలాలు కొనుక్కున్నా, ఎన్ని పొలాలు కొనుక్కున్నా, ఎన్ని మిద్దెలు కొట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా కానీ 6 అడుగుల గుంట తప్ప ఏం మిగలదు నీకు. ఏమైనా మిగులుద్దా? 6 అడుగుల గుంటే. ఆ గుంట కూడా నీ సొంతం కాదు. అవసరమైతే నువ్వు లోపల కుళ్ళిపోయిన తర్వాత, నీది అయిపోయిన తర్వాత నీ పురుగు వచ్చి తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. పడేరా? 6 అడుగుల గుంట కూడా మిగలదు నీకు. ఆశీర్వాదం అంటే ఏందనుకున్నారు? ఆశీర్వాదం స్థలాలు, పొలాలు, ఇళ్ళు, ఇక భూ సంబంధించినవి కాదు. చిటికేస్తే నీళ్ళు వస్తున్నాయి. మొన్న ఒక పైపులో చిటికేస్తే నీళ్ళు వస్తున్నాయి, చిటికేస్తే నీళ్ళు ఆగుతున్నాయి. ఏంది ఇది? చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతున్నాయి, మళ్ళీ చప్పట్లు కొడితే లైట్ ఆరిపోతున్నాయి. ఎన్ని ఉన్నా, ఎన్ని అట్టాసాలు ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని అట్టాసకరంగా, ఎన్ని నీకు సుఖవంతంగా, ఎన్ని ఏసీలు ఉన్నా, ఎన్ని డీసీలు ఉన్నా, ఎన్ని పీసీలు ఉన్నా, ఇంకెన్ని ఉన్నా కానీ, బట్ట నలగకుండా వెళ్ళొచ్చే ఉద్యోగమైనా, ఒంటి నిండా దిగేసుకున్న బంగారమైనా, మొన్నొకడు ఉడితాళ్ళు వేసుకుని ఎంతలా ఉన్నాడా? ఎంతలా ఉన్నాడు తాళ్ళు? ఎక్కడి నుంచి ఏడదాకా ఉన్నాయి, పేపర్లో చూసా. ఎట్టేసుకుని వచ్చాడు. అరే గొంతు కింద దించురా, రాట్లా అంత అవసరమా నీకు? ఎంత రావని తాడు ఒక్కోసది. మన శాంతాళ్ళు ఉంటాయి చూడండి, నీళ్ళు తాడుకునే కొబ్బరి తాళ్ళు, ఎంతలా ఉన్నది ఒకటి వేసుకున్నాడు. రౌండ్ వేసుకున్నాడు. ఒకవేళ ఒక మంచి తాడు ఏడు దొంగోడు ఏడ గట్టి ఇట్లా లాక్కెళ్తాడు, బతికింది చెప్పండిలే. ఆడు బతికి చచ్చిపోవడం ఖచ్చితంగా రావటమే. ఒక తాడైతే తొందరగా చేస్తాడు, ఇన్ని తాళ్ళు అయితే పెద్ద ఇంకా తొందరగా చేస్తాడు. ఎంత ఉంది? అదే చేతులు కూడా చాలదాం, ఎంత ఉంటుంది? తాడు కాదు, ఒకటే తాడు కాదు, ఒక్కోటి అట్లా అనమాట. సింగిల్గా. ఏందంటే మేము ఉన్నవాళ్ళం అండి. ఒరే కనపడతాను ఉందలేరా ఉన్నవాళ్ళని? ఏమ్మా అర్థం కాలా? ఉన్నవాళ్ళని కనపడతానే ఉందలేరా? ఈ రకంగా డ్రమ్ వచ్చినట్టు వచ్చింది ముందుకి, కనపడదా? చివరికి మనకి మిగిలేది ఏందమ్మా? అదొక్కటే. నీ భారాన్ని దేవుని పైన మోపితే ఆటోమేటిక్గా నువ్వు ఆశీర్వదించబడతావు భూలోక సంబంధంగా. యాకోబు ఆశీర్వదించబడినట్టు. కానీ యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించు. ఇంకేం ఆశీర్వదించాలరా? ఏంటంటే నా బతుకు ఏందో నాకు తెలుసయ్యా, నా జీవితం ఏందో నాకు తెలుసు బాబు, నా చరిత్ర ఏందో నాకు తెలుసయ్యా. అన్నని తండ్రిని మోసం చేసిన దౌర్భాగ్య బ్రతుకునాది, మావను మోసం చేసిన దౌర్భాగ్య బ్రతుకునాది, ఇష్టం వచ్చిన బతికిన దౌర్భాగ్య జీవితం నాది. నీ దగ్గరికి వచ్చి తండ్రి అంటానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నా బతుకేంది బాబు, నా జీవితం ఏందయ్యా, నన్ను ఆశీర్వదించు. ఎట్లా ఆశీర్వదిస్తావంటే, నన్ను భూలోక పరంగా నువ్వు ఆశీర్వదించేసావు, అది నాకొద్దు. నన్ను ఏ విధంగా నువ్వు ఆశీర్వదిస్తావంటే, నేను పరిశుద్ధుడినగినట్లు, నీతో సమరూపిగా మారినట్లు, నేను పవిత్రమైన జీవనం చేయనట్లు, నేను మంచి పేరు సంపాదించుకున్నట్లు నన్ను ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. భావి తరాలందరూ కూడా, నా వెనక రాబోతున్న తరాలు, నాలోంచి వస్తున్న తరాలు, యాకోబు అంటే ఒక పరిశుద్ధుడు, ఒక దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తి, దేవుని చేత ప్రశస్తమైన కృప చేత నింపబడిన వ్యక్తి అని చెప్పుకోవాలి తప్ప మోసం చేసినని కాదయ్యా. నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభు అని వేడుకుంటూ ఉన్నాడు. ఏం ఆశీర్వదించాలరా అని దేవుడు అడిగితే యాకోబు చెప్తున్నాడు, దేవా నేను మోసగాడినయ్యా, నేను మంచివాడిని కాదయ్యా, నేను దౌర్భాగ్యుడినయ్యా, నేను వ్యసన పనులనయ్యా, నేను పనికిమాలిన పనులు చేసినోడిని, నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ ఉంటే, ఇతని అంతర్భాగాన్ని ఎరిగిన ప్రభు ఒక్కసారి అడుగుతున్నాడు, యాకోబు నీ పేరేంటి? యాకోబు ఏమి చెప్తాడా అని. యాకోబు చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబేనండి. యాకోబు అనగా మోసగాడు, యాకోబు అనగా
దరిద్ర పనులు చేసేవాడు. యాకోబు అనగా దేవునికి విరోధి లెక్క, మోసగాడు. ఈ మోసపు జీవితాన్ని నా వద్ద నుంచి తొలగించి నా జీవితం ఆశీర్వదించబడాలంటే భూలోకపరమైన ఆశీర్వాదం నాకు వద్దండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. నేను 4 తరాలకి ఒక మార్గదర్శిగా ఉండాలి, నేను 4 తరాలకి ఒక దిక్సూచిగా ఉండాలి, నేను 4 తరాలకి ఒక చెప్పుకోదగిన పాత్రగా ఉండాలి, నేను 4 తరాలకి ఇదిగో ఇదిరా బతుకంటే అని మారిన నా బతుకు కనపడాలయ్యా, ఆ విధంగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి తన భారాన్ని క్రీస్తు పైన మోపిన తర్వాత యాకోబు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత జరిగింది ఏంటి? తొడగూటి మీద ఒక్కసారి కొడితే యాకోబు అప్పుడు దాకా హుందాతనంగా ఎట్టు నడిచిన యాకోబు ఇప్పుడు కుంటుకుంటూ నడుస్తున్నాడట. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? దాని అర్థం ఏంటంటే కాలు ఎరగాలని, కాలు కుంటు తవ్వాలని దాని అర్థం కాదు. ఇంతవరకు హుందాతనంగా నాకు అడ్డు లేరురా, నేనే గొప్పరా అని చెప్పిన యాహం చావాలి. నేనే గొప్పరా, నేనే ఉన్నవాడిని అని చెప్పిన ఈ దౌర్భాగ్య జీవితం చావాలి. నాకంటే గొప్పడెవడు లేడురా అని చెప్పుకుని ఈ డాబుసారి జీవితం చావాలి. ఇది చచ్చి ఇప్పుడు యాకోబు బతుకిది, యాకోబు జీవితం ఇది. యాకోబు కుంటుతో నడుస్తున్నాడు, యాకోబు కృంగిపోయి నడుస్తున్నాడు. కారణం ఏంటంటే నేను తల ఎత్తుకున్నాను ఒకప్పుడు నా డబ్బును చూసి, నేను తల ఎత్తుకున్నాను ఒకప్పుడు నా లోపల ఉన్న జీవితాన్ని చూసి, నేను తలెత్తుకున్నాను ఒకప్పుడు నా పలుకుబడిని చూసి, నేను తలెత్తుకున్నాను నా వెనకున్న ఆస్తిపాస్తులను చూసి, నేను తలెత్తుకొని బీభత్సంగా నడిచాను నా వెనకున్న బ్యాక్గ్రౌండ్ చూసుకొని. మరి యాకోబా ఇప్పుడు కుంటుతో నడుస్తున్నావేమిరా? నా జీవితం మారిందండి. నా బ్రతుకు ఎట్లా నడిచినప్పుడు ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే నేను కృంగిపోతున్నాను, నేను తగ్గించుకుంటున్నాను. నాకే గొప్ప లేదండి, నాకే ఘనత లేదండి. నాకు ఘనత ఇచ్చినవాడు నా యేసయ్య, నా గొప్పతనం ఇచ్చినవాడు నా యేసయ్య, ఆయన రూపంలో నన్ను మార్చుకునేవాడు నా యేసయ్య, భావితరాలకు నా జీవితాన్ని ఒక గుణపాఠంగా చెప్పేవాడు నా యేసయ్య. కనుక ఇదిగో నేను దేవుని కోసం తగ్గుతానండి, నాలో ఇక మీద నేను కనపడకూడదు, యేసయ్య కనపడాలని చెప్పి కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు. అంటే ఇతని నడక మారింది, ఇతని ప్రవర్తన మారింది, ఇతని జీవితం మారింది, ఇతని ఆలోచనలు మారాయి. ఇంతకుముందు నాకేమిరా అనేవాడు నాకేముందయ్యా అంటున్నాడు. ఒకప్పుడు ఆస్తిపాస్తులు అందం కింద మత్తరాయే అన్నవాడు దేవా నువ్వు చేయమంటే చేస్తాను, లేదంటే లేదంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు నారా చూసుకున్నాం అని వాళ్ళ అన్నని పిలిచినాడు, ఇప్పుడు అన్న నేను నీ దాసుడిని అన్న అంటున్నాడు. ఎంత మారింది చూడు బతుకు. కారణం ఏంటంటే నీకున్న భారం ఎప్పుడైతే ప్రభు పైన మోపుతావో అప్పుడు నీ జీవితం పరిపూర్ణంగా మార్పు చెందునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ వస్తే యాకోబు తన జీవితంలో ఎప్పుడైతే తలవాల్చి క్రీస్తు పైన ఆధారపడ్డాడో తన జీవితం మారిపోయింది. ఈ రోజున నీ భారం ఏంటి? ఎవరికి భారాలు లేవమ్మ? ఇక్కడ భారాలు లేవా? నా భర్త గురించిన భారం నాకండి, నా పిల్లల ఉద్యోగాల గురించిన భారం నాకండి, వేసిన పంట వ్యవసాయాన్ని గురించిన భారం నాకండి, నేను పెట్టుకున్న షాపు వ్యాపారం గురించిన భారం నాకండి, నా చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగుంటుందా వాళ్ళ గురించిన భారం నాకండి, నా స్థితే బాగాలేదు, అప్పుల బాధలు ఉన్నాయి ఆ భారం నాకండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో, యాకోబు వలె నీ భారం అంతటిని నీ తలలో పెట్టుకున్నావు కదా, ఏ రోజున నువ్వు పడుకునే ముందు యేసయ్య మీద ఆనుకుంటానని చెప్పి, యేసయ్యా నా భారం నువ్వే చూసుకోవాలని చెప్పి ప్రభువు మీద నీ భారాన్ని ఆనిచ్చి ఆయనకి సమర్పించేసి పడుకో, ప్రశాంతంగా నిద్రపో. గుర్తుపెట్టుకో, నీకు భారం లేకపోతే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. భారం ఉంటే నిద్ర పట్టదు. భారం ఏంటి ఇన్ని బాధలు ఉన్నా కానీ నిద్ర అవుతుందిరా నీకు అంటారు టక్కన. అన్నం ఎట్టి తినబుద్ధి అవుతుందిరా నీకు. నీ భారం ఉంటే ఆకలి అవ్వదు, ఆకలైనా నువ్వు తినలేవు, నిద్ర రాదు, నిద్ర వచ్చినా నువ్వు తృప్తిగా నిద్రపోలేవు.
అయితే నీ భారం దేవుని మీద సమర్పిస్తావా? దేవునికి అప్పచెప్పేస్తావా? దేవునికి అప్పచెబుతావా? నీ భారం దేవునికి అప్పచెబుతావా? అప్పచెప్తే యాకోబు వలె నువ్వు ప్రశాంతతను అనుభవిస్తావు. చివరికి ఏం జరిగింది? త్వరగుడి మీద కొట్టింది, కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు. అయితే యాకోబుగా ఉన్న అతని పేరు ఇశ్రాయేలుగా మారింది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతకాలం మోసగాడు అనుకుంటున్న ఇతని పేరు 30వ వాక్యం అనుకుంటాను, మేబీ 30 29 28వ వాక్యం. గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు. అంటే నీ పేరు మోసగాడు కాదురా. ఇక మీద నీ పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అర్థం ఏంటో తెలుసా? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ఓడినవాడు కాదు, పోరాడి గెలిచినవాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. నీ పేరు ఇశ్రాయేలుగా మార్పు చెందాలనుకుంటే మరి గట్టిగా కొట్ట చప్పట్లు. నీ పేరు ఇశ్రాయేలుగా మారాలనుకుంటే ఇంతవరకు నీ పేరు ఏదో తీసేయి, నీకు అవసరం లేదు. ఇంతవరకు నీ జీవితం ఏదో అవసరం లేదు, ఇంతవరకు నీ బ్రతికేది అవసరమే లేదు. ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ పేరు ఎప్పటి వరకు ఏదైనా పర్లేదు, ఇక మీదట నీ పేరేంటి? గట్టిగా చెప్పండి. ఏంటి నీ పేరేంటి? దాని అర్థం ఏంటి? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేల్ అంటే యాకోబే. యాకోబు అంటే ఎవరు తెలుసా? నువ్వు నేనేనమ్మా, ఎవరో కాదు. మన జీవితాలు యాకోబు జీవితాలే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ భారం తీసి పక్కన పడే, నీ వేదన తీసి పక్కన పడే, నీకున్న వేదన, నీకున్న బాధ, నీ కన్నీళ్ళు ఒకసారి పక్కన పడే. యేసయ్యా నీవే ఉన్నావు, నేను సంతోషంగా ఉంటానని చెప్పి దేవునికి చెప్పు చూడు. ఈ రోజు నుంచి నీ పేరు మారబోతుంది తల్లి. ఈ రోజు నుంచి నీ పేరు మారబోతుంది. ఏంటి నీ పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఇశ్రాయేల్ అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడు. ఎంతవరకు అమ్మ బూతులు తిడతా ఉంటావు? ఎంతవరకు తాగుబోతనంలో ఉంటావు? ఎంతవరకు దరిద్రపు ముసుగులో ఉంటావు? ఎంతవరకు దరిద్రపు అలవాట్లు అలవాటు చేసుకొని ఉంటావు? యాకోబు ఒప్పుకున్నాడు పేరుని. అయ్యా నేను మోసగాడినయ్యా, నేను దరిద్రుడనయ్యా, నేను పనికి మాలోనయ్యా, నేను మంచివాడిని కాదయ్యా. ఒప్పుకున్నాడు యాకోబు. ఒప్పుకున్న తర్వాత అతని పేరు మారింది. ఈరోజు నీ బతుకు దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోగలవా? నీ జీవితం నీకు తెలుసు, ఎవరో నీకు చెప్పాల్సిన అవసరంలా. నువ్వు చేస్తుంది మంచో చెడో నీకు తెలుసు, ఎవరో నీకు సలహా ఇవ్వాల్సిన అవసరంలా. అమ్మా నువ్వు ఇట్లా చేస్తావు, అయ్యా నువ్వు ఇట్లా చేస్తావు చెప్పాల్సిన అవసరం లేదు. నీ బతుకేంటో నీకు తెలుసు. దేవుని దగ్గర చెప్పు, యేసయ్యా నా బతికిది, నా జీవితం ఇది. చర్చిలో ఉన్నంతసేపు సప్పట్లు కొడతాను, వెళ్ళిపోతాను ఇంటికి. నా దౌర్భాగ్యపు జీవితం నాకు మారడం లేదు, నా పరికి మాల మాటలు నా దగ్గర నుంచి పోవడం లేదు, నా వ్యసనాలు నా దగ్గర నుంచి నేను మాడుకోలేకపోతున్నాను. పనికి మాల బుద్ధులని దగ్గర పెట్టుకొని నా దేవుడు నేను జీవించడం ఎట్లా సరిపోద్ది? యాకోబు ఒకటే మాట చెబుతున్నాడు, అయ్యా నేను మోసగాడినయ్యా, నేను అందరినీ మోసం చేశానయ్యా, దౌర్భాగ్య పనులు చాలా చేశానయ్యా. నా జీవితం మార్చు, నన్ను ఆశీర్వదించు. భూలోకపరంగా ఆస్తిపాస్తులు నాకు వద్దు బాబు. నాకేం కావాలి తెలుసా? నీ దగ్గర ఉన్న ధనం కావాలి. దాని పేరే పరిశుద్ధత అనే ధనం. కొడుచప్పటి గట్టిగా. నా పేరు పరిశుద్ధ యాకోబుగా మార్చబడాలి, నా పేరు గొప్పవాడిగా మార్చబడాలి. తండ్రిని మోసం చేశాడురా, అన్నని మోసం చేశాడురా, పారిపోయి వచ్చాడురా కాదు. యాకోబు అంటే యాకోబు కాదు. ఈ రోజున తండ్రులకు, తాతలకు, తాత ముత్తాతలకు అంతవరకు యాకోబే. మనవాళ్లకు, మనవరాళ్లకు, మునిమనవాళ్లకు, వచ్చే తరాలకు యాకోబు కాదు సుమి, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవునితో పోరాడినవాడమ్మా.
మనం ప్రార్థన చేస్తున్నాం, మనం భక్తి చేస్తున్నాం, మనం అన్ని విషయాలు చేస్తున్నాం. ఉపయోగం ఏంటి? నీ బతుకు దేవుని దగ్గర ఎప్పుడైనా ఒప్పుకున్నావా? అవకాశం ఉందా? అవకాశం ఉందా? అవకాశం లేదు. ఎందుకంటే నేను భక్తురాలని, నేను భక్తుడిని, ఇదేగా మనం చెప్పుకునేది. నీ భక్తి తీసుకెళ్ళి ఇంకేడన్నా పెట్టుకో. ఒక మాట చెప్పు, గుర్తుపెట్టుకో. లోకాసు వార్తలో ఒక మాట ఉంటుంది. పరిసయ్యుడు అంటే ఎప్పుడు ప్రార్థనా మందిరంలో తిరిగేవాడు, పాటించేవాడు, దశభాగం తీసేవాడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండేవాడు, ప్రార్థన చేశాడు. ఉపయోగం లేదు. బయట ఎక్కడో నిలబడాడు సొంకరి, అక్కడెక్కడ దూరంగా నిలబడు. అయ్యా, ఆకాశం నీ సింహాసనం కదా, ఆకాశం కళ్ళెత్తడానికి నాకు ధైర్యం చాలట్లేదే, రొమ్ము కొట్టుకొని ఏడ్చాడంట. ఏం జరిగింది? దేవుని మందిరంలో తిరిగి పరిచర్య చేసి వాక్యం చెప్పి దశంభాగం ఇచ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేవాడు కంటే దూరంగా ఉన్న ఒక పాపి గొప్పోడుగా దేవుడు పరిగణించాడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? దూరంగా ఉన్న పాపే గొప్పోడు. మనం అందరం చర్చికి వస్తున్నామమ్మా. మనలో ఎవరు గొప్పోళ్ళు? నీ తప్పును ఒప్పుకొని, నీకు నువ్వే పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరంలా, నీ తప్పును నువ్వు ఒప్పుకొని మంచి మనసుతో నీ భారాన్ని యాకోబుల దేవుని పాదాలకు అప్పచెబితే, దేవుని దగ్గర అప్పచెప్పేస్తే ప్రభు చెప్తాడు, నీవు యాకోబు యొక్క కుమారుల సంతానంలో ఉన్నదానివమ్మా, యాకోబు సంతానంలో ఉన్నదానివి అని ప్రభు ఖచ్చితంగా చెప్తాడు. 100 సంవత్సరాల భక్తి చేసిన ఉపం తప్పలేని భక్తి చేస్తే వేస్ట్. సంవత్సరం భక్తి చేయి, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చే భక్తి చేయి, చాలు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనిస్తూ రండి. యాకోబు జీవితం ఎప్పుడైతే బండ అనే క్రీస్తు పైన ఆనుకున్నాడో, ఆధారపడ్డాడో, భారాన్ని మోపాడో, ఆటోమేటిక్గా తన స్థితిగతులన్నీ మారిపోయినాయి. సొంతది ఏమి లేదా అనుకున్నాడు, సొంతవి వచ్చేసినాయి. ఎక్కడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ఎక్కడైతే కలగన్నాడో, ఆ కలగన్న దగ్గరే ఈ స్వాస్థ్యాన్ని, ఈ భూమిని నీకు, నీ సంతానానికి, వారి సంతానానికి, నీ చుట్టుపక్కల నీ సంతానం అనబడుతున్న వారందరికీ కూడా ఈ భూమినికి ఇచ్చేస్తా అని చెప్పాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించుకొని దాని ప్రకారం మనం ముందుకు కొనసాగించబడితే, యాకోబులో చెప్పకుండానే ఒకటి చెప్తూ ఉన్నాడు, నేను జ్యేష్ఠత్వం పొందుకోవాలి అని కూడా పొందుకున్నాడు. పొందుకోలేదా? నేను 10వ తరగతి 500 మార్కులతో పాస్ అవ్వాలి అని మన పిల్లలు అనుకుంటే పాస్ అవ్వగలరా లేరా? గుర్తుపెట్టుకోండి. ఈ మైండ్ అంట, ఈ మెదడు దగ్గర సుమారు 16 కంప్యూటర్లకు సమానం అంట. ఎన్ని? 16 కంప్యూటర్లకు సమానం. నువ్వు వాడుకోవడానికి చేతగాకనే. ఇష్టపడి చదువు, ఇష్టంలో కూడా కష్టపడి చదువు, కష్టంలో కూడా ఇష్టాన్ని చూసుకో. ఖచ్చితంగా ప్రభు నీకు మేలు చేస్తాడు. నీ ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారం దగ్గర చేస్తున్నాం, మేము కూడా ఒక వ్యాపారం, మేము కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాం కాదు. నేను చేస్తున్న ఉద్యోగంలో నాది మొట్టమొదటి ప్లేస్ అండి. నేను చేస్తున్న ఒక వ్యాపారంలో, ఇదిగో ఈ దారిలో నంబర్ 1 అండి మేము. కారణం, యేసయ్య నీకు ఒక వాగ్దానం చేశాడు, నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా చేసేవాడిని కాదు. వాగ్దానం నిజమేనా? అది నీ పక్షాన ఉన్నదా? పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవునికి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని? నా భారాన్ని నీ పైన మోపుతాను ప్రభువా, నువ్వు నన్ను ఆదుకో, నీవు నన్ను ఆదుకుంటే నా జీవితం మారుతుంది. యాకోబు వలె. యాకోబు అడిగాడు, ప్రార్థన చేశాడు, ఏమని? దేవా నన్ను ఆశీర్వదించు. భూలోక సంబంధమైన ఆశీర్వాదం మొత్తం ఉంది, కానీ ఆయన ఆశపడింది ఎందుకు తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అదే పరిశుద్ధత అనే ఆశీర్వాదం, అదే మంచి పేరు అనే ఆశీర్వాదం, అదే దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక గొప్ప బహుమతి. ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తే నీ పక్షాన ప్రభు ఉండి ఆయన మేలును నీ పక్షాన చేసేవాడై ఉన్నాడు. ఏదేమైనా దీవెనకరంగా ప్రభు నీ పక్షాన ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. ఆశీర్వాదం నీకు రావాలని కోరుకుంటూ ఉన్నావు, మంచిది. అయితే యాకోబు చేసిన ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితం ఫలాభివృద్ధిగా మారును గాక.
మరి ముఖ్యంగా నీ భారం తొలగిపోయి దీవెన నీకు వచ్చునుగాక. మేలు చేత ప్రభు నిన్ను నింపునుగాక. సమయోచితమైన కృపతో ప్రభు నిన్ను నింపునుగాక. ఆశీర్వాదం నీ పక్షాన నిలుచునుగాక.